తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంగరవారిపల్లి వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది కారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనతన్. సునీల్, చాలా విచారకరం. అసలు ఎవరు ఎక్కడి వారు వాళ్ళు, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? రైట్ సతీష్, మొత్తం మీద తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా కొంగరవారిపల్లి వద్ద అయితే ఈ కారు అంటే ఈ తెల్లవారుజామున నిద్రమత్తే కారణం చెప్పొచ్చు. ఇందులో మహిళలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇద్దరు మహిళలు కూడా చనిపోయినట్లు ఆడ చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే 6 మంది వెళ్తున్నటువంటి కారులో సుమారు 4 వరకు మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని వేగంగా ఈ పక్కన ఉన్నటువంటి కాలువ పైకి దూసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఎవరో ఆ సమయంలో ఆ రోడ్ లో లేకపోవడం, మరోవైపు తొందరగా ఆ ప్రాంతానికి ఎవరు చేరుకోకపోవడంతో 4 మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా అంటే వారికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోపల కారులో యాక్సిడెంట్ అయినటువంటి బాడీని బయటికి తీసేందుకు పోలీసులు అక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అంటే అతివేగమే కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారీ స్థాయిలో వేగంగా వచ్చి డివైడర్ ని వేగంగా ఢీకొనడంతో నుజ్జుంచైన పరిస్థితి ఉంది. ఇద్దరు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తిగా వీరి గురించి వివరాలు తెలిసే అవకాశం ఉంది. వీరు కర్ణాటక వాసులుగా అయితే స్థానిక పోలీసులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ తిరుపతికి అంటే శ్రీవారి దర్శనానికి వచ్చారా, ఎక్కడికి వచ్చారనే దాని మీద పూర్తి స్థాయిలో దాన్ని అక్కడైతే చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రోజు రోజుకి చిత్తూరు హైవేలో యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ కొంచెం అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈ రోడ్లు అంటే పూర్తి స్థాయిలో 6 లైన్ కారణం, మరోవైపు అతివేగం ఉంటుంది. పూర్తిగా ఈ అతివేగాన్ని తగ్గించాల్సిన డివైడర్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు. పూర్తిగా ఏదైతే ప్రజల కోసం ఏది లేదు అని చెప్పచ్చు.